లోటు బడ్జెట్ అంటూనే చంద్రబాబు సర్కార్ ఆర్భాటాలకు పోతోందన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి మరోసారి బీసీలను మోసం చేసేందుకు చంద్రబాబు కొత్త డ్రామాలు స్టార్ట్ చేస్తున్నారని అన్నారు తలసాని. తెలంగాణలో ఏపీ రాజకీయ నాయకులు స్వేచ్ఛగా ప్రచారం చేశారని, కానీ తెలంగాణ నేతలు ఏపీకి వస్తే మాత్రం పోలీసులతో విచారణ చేయిస్తున్నారన్నారు తలసాని. 24 గంటల కరెంటు హామీ ఏపీలో మాటలకే పరిమితమైందన్నారు. నిన్న మొన్న పేపర్లు చూస్తున్నా, ఈ వారం నుంచి ఈ హరీబరిగా ఏదైతే ఫౌండేషన్ లేస్తుండ్రో, విచిత్రం ఏంటంటే ఇక్కడ నేను ప్రాక్టికల్గా అడిగితే ఒక ప్రాజెక్టుకు 15 ఫౌండేషన్లు వేసారు, 10 ఫౌండేషన్లు వేసారు. ఫౌండేషన్ల మీద ఫౌండేషన్లే. కాబట్టి ధర్మదీక్ష అని అఫీషియల్ మిషనరీ ఎట్లా పనిచేస్తుంది సార్? ఎట్లా పనిచేస్తుంది? వాళ్ళని పనే చేయనిస్తలేరు మీరు. రెండవది, మొన్న ప్రమోషన్స్ ఇచ్చారు 36 మందికి. చరిత్రలో ఎక్కడైనా జరుగుతుందా? ఒక సామాజిక వర్గానికి ప్రమోషన్లో 34, 36 అసలు ఈ ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతాయా? మళ్ళీ ఏదైనా మాట్లాడితే వాళ్ళే దబాయిస్తారు. అంటే ఇక దీంట్లో బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ లేవు అంటే అంత పద్ధతిగా మీరు పద్ధతిగా చేస్తే వైట్ పేపర్ రిలీజ్ చేయండి. అది చేయరు. ఇక మొన్న ఢిల్లీలో 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందనేమో జనం చెప్పుకుంటున్నారు. కానీ నిన్న కూడా దానికి ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. అంతగాలే ఎంత అయినా సరే ఒక పర్పస్ కోసం చేసాను అనుకో, దాని గురించి కాదు. కానీ ఇదే పని గడిచిన 3 సంవత్సరాల నుంచి చేస్తే డెఫినెట్గా రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే డెమోక్రసీలో ఒత్తిడి అనేది ప్రభుత్వాల మీద పెరిగినప్పుడు ఆటోమేటిక్ రియలైజ్ అవుతారు. అవి అవుతుండే. ఇక ఇదంతా నిన్న జరిగింది మాత్రం పబ్లిసిటీ స్టంటు. ఇక పబ్లిసిటీ ఇక వాళ్ళ ఇష్టం అన్నమాట. ఇక ఒకటే ఏకైక మార్గం, నేను డబ్బు పెట్టి గెలుద్దామనేటువంటి ప్రయత్నంలో ఉన్నది. డబ్బేమో వీలు పెడతారు, ఇంకొక ఏరియా ఉందన్న జనంత డబ్బులు దొరకంగా ఇక దాన్ని తీసుకొచ్చి చిలువలు పలువులు చేస్తారు. ఇది మొదటి నుంచి జరిగే టాక్టిక్సే. ఇప్పుడు ఈ రాష్ట్రంలో డబ్బు మొన్న తెలంగాణ ఎలక్షన్లో పెట్టారు. ఈ రాష్ట్రం డబ్బు 500 కోట్ల రూపాయల డబ్బు విచ్చలవిడిగా తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్స్ పోటీ చేస్తే వాళ్ళకి ఇచ్చిన సంతోషమే. వాళ్ళతో పాటు కాంగ్రెస్ వాళ్ళకి అందరికి ఇచ్చారు.